కపూర్ ఇటీవల ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఇంటర్వ్యూలో కళ్యాణి ప్రియదర్శిని అండ్ అనన్య పాండేతో కలిసి బాలీవుడ్ లో ప్రస్తుత ట్రెండ్ పై ఓపెన్ గా క్రిటిక్ చేసింది. అయితే కరీనా కపూర్ ఇలా అనింది, ఇప్పుడు బాలీవుడ్ లో థ్రిల్లర్, క్రైమ్, హింస అండ్ బ్లడ్ నిండిన సినిమాలే ఎక్కువ వస్తున్నాయని చెప్పింది. ఫన్, ఎనర్జీ, కలర్ఫుల్ సీన్స్, సాంగ్స్, లవ్ అండ్ రొమాన్స్ ఏమీ లేవని ఆమె అనింది. ఆమె రొమాన్స్ లవర్ అయినప్పటికీ ఇప్పుడు మహిళలకు బలమైన సబ్స్టాన్షియల్ రోల్స్ తక్కువగా వస్తున్నాయని చెప్పారు. అంతేకాకుండా తనకి స్క్రిప్ట్స్ చాలా తక్కువ వస్తున్నాయని ఆమె ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కళ్యాణి ప్రియదర్శిని ఈ ట్రెండ్ లైక్ హైపర్ మాస్కులినిటీ, వయలెన్స్ ఆడియన్స్ డిమాండ్ వల్ల వచ్చిందని, ప్రొడ్యూసర్ డెస్క్ మీద కూర్చొని ట్రెండ్ డిసైడ్ చేయడం కాదు, ఆడియన్స్ ఏది చూడాలనుకుంటున్నారో అదే డిసైడ్ అవుతుంది అని అన్నారు. అండ్ కాస్టింగ్ పై కూడా ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని, ఇది తాత్కాలిక ట్రెండ్ మాత్రమే అని, లాంగ్ టర్మ్ లో కొనసాగదు అని ఆమె బిలీవ్ చేస్తుంది. అండ్ దెన్ అనన్య పాండే ఈ ట్రెండ్ పదే పదే ఒకేలాగా ఉందని ఫీల్ అవుతుందట. ప్రతి సీన్ సెన్సేషనల్ అండ్ షాకింగ్ అయి ఉండాలని ఆడియన్స్ భావిస్తున్నారు. అద్భుత దృశ్యాలు చూపించడానికి వయలెన్స్, షాకింగ్ ఎలిమెంట్స్ ని ఈజీగా ఉపయోగిస్తున్నారని, ప్రజలు షాకింగ్ థ్రిల్ ని ఇష్టపడుతున్నారని, ఇదే ఇప్పుడు ఈజీగా థియేటర్స్ లో సెల్ అవుతుందని ఆమె అన్నారు.